భారతీయ సాంప్రదాయ వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న కళారూపాలలో కూచిపూడి నాట్యం ప్రతిభ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆనాటి వెంపటి చినసత్యం నుండి ఈనాటి శ్రీమతి డాక్టర్ శోభానాయుడు, బాలాకొండలరావు వంటి మహనీయుల బాటలో నడుస్తూ కూచిపూడి నాట్య కళాకారిణిగా విశేష గుర్తింపు పొందినటువంటి అద్భుత నాట్య కళాకారిణి శ్రీమతి కల్వచర్ల విజయలక్ష్మి చిన్ననాటి నుండి చదువుతో పాటు నాట్యంపై మక్కువతో గురువు శ్రీ పసుమర్తి శ్రీనివాస శర్మ గారి దగ్గర ఓనమాలు దిద్దుతూ శ్రీమతి జొన్నలగడ్డ అనురాధ వద్ద తన నాట్య ప్రతిభను మెరుగుపరుచుకుని కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ డిగ్రీ పొంది ఎన్నో వందల ప్రదర్శనల అనుభవంతో మన హైదరాబాద్ మియాపూర్లో నాట్యం కూచిపూడి డాన్స్ అకాడమీ అనే సంస్థను స్థాపించి నాట్యాచారిణిగా ఈ 14 సంవత్సరాలలో వేలాది మంది చిన్నారులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దినారు మన నాట్య విశారద శ్రీమతి కల్వచర్ల విజయలక్ష్మి. తన శిష్యుల అసమాన ప్రతిభచే దేశవ్యాప్తంగా వందల ప్రదర్శనలు ఇస్తూ తిరుమల, శ్రీశైలం, విజయవాడ, ద్వారకా తిరుమల, భద్రాచలంతో పాటు తమిళనాడు ప్రతిష్టాత్మకమైనటువంటి తంజావూరు, చిదంబరం, మధురై, రామేశ్వరం, వేలూరు వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో స్వామివారి ముంగిట నృత్య ప్రదర్శనలు చేసి ఆ స్వామివారి యొక్క దివ్యాశిస్సులు పొందిన ధన్యజీవి మన నాట్యాచారిణి విజయలక్ష్మి. తన దృఢ సంకల్పం చేత సామాన్యులకే కాదు, శ్రీ ఠాకూర్ హరిప్రసాద్ మెంటల్లీ రిహాబిలిటేషన్ సంస్థ ద్వారా మానసిక వికలాంగుల చిన్నారులకు కూడా కూచిపూడి నృత్యం నేర్పించవచ్చు అని రుజువు చేసిన అత్యంత ప్రజ్ఞాశీలి ఈ నాట్యాచారిణి విజయలక్ష్మి. తన ప్రతిభకు మరింత పదును పెట్టి స్వయంగా వెంకటేశ్వర వైభవం, గిరిజా కళ్యాణం, ఉమా తాండవం, నవదుర్గా విలాసం అనే నృత్య నాటకాలకు దర్శకత్వం వహించి ప్రదర్శించి అశేష ప్రేక్షక లోకాన్ని ఆనందింపచేసిన చక్కని దార్శనికురాలు శ్రీ నాట్యాచారిణి విజయలక్ష్మి. వీరి ప్రతిభకు తార్కాణంగా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ వారి రీజనల్ అవుట్రీచ్ బ్యూరో సంస్థకు ఎంపానల్డ్ ఆర్టిస్ట్గా సేవ చేస్తూ బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో సాగే నారీ నృత్య రూపకంతో మంచి గుర్తింపు పొందిని మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఆదేశంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 5 రోజుల పాటు సోలో నృత్య ప్రదర్శనలు అందించినటువంటి అసాధారణ ప్రజ్ఞ కలిగినటువంటి నాట్యాచారిణి శ్రీమతి కె విజయలక్ష్మి. చిత్రదర్శకుడిగా విశ్వకీర్తి పొందినటువంటి రాజమౌళి గారి సారథ్యంలో బాహుబలి చిత్రంలో సహాయ నృత్య దర్శకురాలిగా తన ఘనతను చాటినటువంటి విజయలక్ష్మి రాజమౌళి గారిచే ప్రశంసలు పొందడమే కాదు, ఇప్పటి వరకు అనేక ప్రతిష్టాత్మక సంస్థల చేతుల మీదుగా నాట్య విద్యాధరి, నాట్య రంజని వంటి ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది విజయలక్ష్మి వారి భర్త అయినటువంటి శ్రీ కల్వచర్ల హరికుమార్ గారు వారి అత్త, మామ, తల్లిదండ్రుల ఆశీస్సులతో తన పేరులో ఉన్నటువంటి విజయాన్ని సార్థకత చేసుకుంటూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తుంది యావత్ కళా ప్రపంచం.